ములకల చెరువు కల్తీ మద్యం కేసులో దర్యాప్తు, సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు గుర్తింపు. సౌత్ ఆఫ్రికాలో A1 జనార్దన్. బీసీ రిజర్వేషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఇప్పటికే న్యాయవాదులతో మంత్రుల చర్చలు, తీర్పుపై ఉత్కంఠ. కురుపాం బాలికలకు కొనసాగుతున్న చికిత్స, 150 మందికి అస్వస్థత, ఇప్పటి వరకు 2 మృతి. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు, 3 పేర్లతో హైకమాండ్కి లిస్ట్. ఇవాళే అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్. మేడిగడ్డ రిపేర్పై ఇరిగేషన్ శాఖ ఫోకస్. 7వ బ్లాక్ కూలడంతో బ్యారేజ్పై తీవ్ర ప్రభావం. కొత్త డిజైన్లు అవసరమంటున్న నిపుణులు. వేగంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ. ఏకకాలంలో 8 కారిడార్ల పనులు ప్రారంభించే ఛాన్స్. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే టెండర్ల ప్రక్రియ షురు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు. తిరుమలగిరి సాగర్ పిఎస్లో రైతుల పడిగాపులు, పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు. మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి. ఏపీ హైకోర్టులో సిట్ పిటిషన్, ఇవాళే విచారణ. ముంబైలో మంత్రి లోకేష్ పర్యటన. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఇవాళ భేటీలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సమావేశాలు. మేడారంలో విస్తరణ పనులు ప్రారంభం. గద్దెల ప్రహారీ, భవనాలు కూల్చివేత, పాత క్యూలైన్లు, చెట్ల తొలగింపు. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద, 10 గేట్లెత్తి నీటి విడుదల, కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. ప్రొద్దుటూరులో క్రాకర్స్ గోడౌన్లలో తనిఖీలు, 12 టన్నుల టపాసుల స్వాధీనం. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటున్న పోలీసులు. హైదరాబాద్కి తిరిగొస్తున్న జనం. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్. గుండ్రాంపల్లి దగ్గర వాహనాల రద్దీ. మొయినాబాద్ ఫామ్ హౌస్లో గంజాయి పార్టీ. దొరికిన 50 మంది ఇంటర్ స్టూడెంట్స్. ఓనర్ సహా 6గురిపై కేసులు. పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం, నేల కొరిగిన వరి పంట, ఆందోళనలో రైతులు. యాదాద్రి జిల్లాలో మూసి ఉధృతి. జూలూరు, రుద్రవెల్లి దగ్గర బ్రిడ్జిపై నుంచి వరద, రాకపోకలకు అంతరాయం. కాఫ్ సిరప్లో విష పదార్థం వల్లే మరణాలు. కిడ్నీ ఫెయిల్యూర్తోనే చిన్నారులు మృతి చెందారు. కోల్ రిఫ్ కంపెనీపై చర్యలు తీసుకుంటామన్న కేంద్ర